వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంత్. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల 68వ వర్ధంతి. కలెక్టర్ పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం టీడీపీ మహానాడులో కలకలం. ఆత్మహత్యానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్త. గంజాయి తరలిస్తున్న 5 నిందితులను అరెస్టు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్టు కార్మికులను తొలగింపులు. ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మికులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 60వ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టరు టంగుటూరి ప్రకాశం పంతులు ముని మన్మడు టంగుటూరి సంతోష్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు ముని మన్మడు టంగుటూరి సంతోష్ను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, దేశ స్వతంత్రం పోరాటంలోనూ దేశ అభివృద్ధి టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆయన సాధనకు కృషి చేస్తామన్నారు. రోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రమేసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి చేసి అందరు అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు గురించి అందరూ కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడాడో, అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోదరాయనపాలెంలో జన్మించి, అదే ప్రకాశం జిల్లాను కూడా ఆయనకి ప్రకాశం జిల్లాని పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన స్ఫూర్తితో మన అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక ధైర్యశాలి, ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు. మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా ఖ్యాతి చెందారు. మన 1953లో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకు నియమించబడడం జరిగింది. వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న వారి పాలనలో అనేక సంస్కరణలతో పోరాడిన వ్యక్తి. ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను జేసీ మాయూర్ అశోక్ అందజేశారు. 64వ వార్డు కార్పొరేటర్ అయిన గోవిందరెడ్డి ఎన్నికను జేసీ మాయూర్ అశోక్ ప్రకటించారు. ఈ సందర్భంగా మేయర్కు ఎమ్మెల్యేలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజును అధిష్టానం నిర్ణయించింది. కూటమి పాలనలో మంచి పాలనను ప్రజలకు చేస్తారని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ను కూటమి పక్షం వ్యక్తులను కావడంతో మంచి పాలన అందిస్తారన్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేయర్ అవిశ్వాసం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు పూర్తి సహకారం అందించిన మొదటి వ్యక్తులు ఎవరు అంటే మీడియా సోదరులనే చెప్పాలి. ప్రతి విషయంలో కూడా మాకు వాళ్ళు ప్రతిస్పందించి మాకు అందుబాటులో ఉండడం నిజంగా మా యొక్క అదృష్టం అని భావించాలి. అలానే ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలో ఫస్ట్ ఫ్లోర్ లీడర్గా నేనైతే ఈరోజు రాష్ట్రంలోనే ఫస్ట్ డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరాజుకి ఇవ్వడం జరిగింది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దీని మీద ఏం పెద్ద ఇదేం పెట్టుకోవాల్సిన పని లేదు. డెఫినెట్గా ఒకటైతే గ్యారంటీ, మేము గత 4 సంవత్సరాలు జీవీఎంసీలో అంటే 3 సంవత్సరాలు పూర్తిగా ఎక్కడైతే ఏవైతే తప్పులు ఉన్నాయో అన్నీ కూడా మరి ప్రశ్నించామో, ఆ ప్రశ్నించిన దానికి ఈరోజు జీవీఎంసీలో 4 సంవత్సరాల తర్వాత జీవీఎంసీలో మరి జీవీఎంసీ చరిత్ర ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మా ఎవరైతే కూటమి నాయకులు మేయర్ గారు కానీ, పాలకవర్గం కానీ, డిప్యూటీ మేయర్ కానీ వీళ్ళందరూ పనిచేస్తారని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పబోతాం. థ్యాంక్ యూ. కేవలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ, వెలగపూడి రామకృష్ణరావు గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు, అటు గణబాబు గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొని సుమారు 70 మంది రావడం జరిగింది. గతంలో జరిగినటువంటి అవినీతి విషయాలను ఎలా బయటికి వెళ్ళిపోతున్నారు? ఏమైనా చట్టం తన పని తాను తీసుకెళ్ళిపోద్ది. మేము ఆ రోజు చెప్పాం, ధనంజయ రెడ్డి గారి గురించి కానీ అలాగే అక్కడ జరుగుతున్న అవినీతి గురించి కానీ రాదు. మనం కష్టపడి పనిచేసి ముందుకెళ్తే వాళ్ళే ఇస్తారు అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ఉండిపోయాను. నేను అడగకపోయినా కూడా పార్టీ గుర్తించి ఇచ్చిందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను. వాయిదా పడింది, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకున్నారు. నిన్న వాయిదా పడిన మాట వాస్తవమే, అయితే అది జస్ట్ మిస్కమ్యూనికేషన్ తప్ప. మహానగరపాలక సంస్థలో జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ పదవిని జెండాని ఇక్కడ పాతింది. పార్టీ విధేయులకి, ఒక సామాన్య బీసీ కార్యకర్తకి, ఒక కార్పొరేటర్గా గెలిచినటువంటి 64వ వార్డు బీసీ నాయకుడు దల్లి గోవిందరెడ్డికి మా ముగ్గురులో కల్లా అప్పుడు గెలిచినటువంటి జనసేన పార్టీ ముగ్గురు కార్పొరేటర్లో కల్లా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి అనంతపురం టీడీపీ మానాడులో కలకలం రేగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతుండగా ఓ కార్యకర్త ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడిగా ఉన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సభ జరుగుతుండగానే ఆత్మహత్యానికి ప్రయత్నం చేశాడు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి పట్టించుకోవడం లేదని, పార్టీలో కష్టపడి వారికి ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదనకు వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదని ఆరోపించాడు. హైదరాబాద్లో
మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాత బస్తీ చత్రినాకల్లో ఓ 2వ అంతస్తు భవనంలో అగ్ని కీలకాలు ఎగిసిపడ్డాయి. భవనం 2వ అంతస్తులో మంటలు చెలరేగడంతో వెంటనే ఆ భవనంలో ఉన్న నివాసులు భయంతో బయటకు పరిగెత్తారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ భవనంలో చెప్పుల గోదాం నిర్వహిస్తున్నట్లు సమాచారం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేశర్లోని ఎక్స్చేంజ్ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీ చేస్తుండగా సమయంలో అనుమానంతో ఒక కారును ఆపారు. ఆ వాహనంలో 59 కేజీల గంజాయిని గుర్తించారు. ఒడిశా నుంచి ఆదిలాబాద్ మీదుగా పూణేకు గంజాయి తరలిస్తున్నారు. 5 నిందితులను అరెస్టు చేశారు. ఒడిశాలను కొనుగోలు చేసే పూణేలోనే విక్రయిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. గతంలో కూడా వీరిపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. గజపతి జిల్లా ఒరిస్సా స్టేట్ అతను మరి ఎండ్ రిసీవర్ వాళ్ళు అవుతున్నారు. అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాడు. ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతన్ని కూడా ఈ పైన ఉన్నట్టు సుమారుగా 58 కిలోలు సీజ్ చేయడం జరిగింది. ఒక వెహికల్ కూడా సీజ్ చేయడం, మొబైల్ ఫోన్ సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని నా టీమ్ ఆఫ్ మల్కాజ్గిరి యూనిట్ను అభినందిస్తున్నాను. కాబట్టి వీళ్ళకు రికగ్నైజ్డ్గా ఈరోజు అప్రిసియేషన్ కూడా మా డైరెక్టర్ కమిషనర్ ఎక్సైజ్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. కొండమూరు నియోజకవర్గంలో కర్నూలు ఎంపీపీ సమావేశ హాల్లో టీడీపీ మహానాడు కార్యక్రమం వైభవంగా జరిగాయి. పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ బస్సిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. కోడుమూరు నియోజకవర్గం మినీ మహానాడు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు, అలాగే వేదిక మీద ఆశించినటువంటి మన కోడుమూరు నియోజకవర్గానికి బలమైన నాయకత్వం కలిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎస్పెషల్లీ, అలాగే జిల్లా అధ్యక్షుడు గారికి, మరియు మన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి, మరియు ఇందాకనే ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయినటువంటి మన రామలింగేశ్వర గారికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను చెప్పేది అంటే ముఖ్యంగా ఈ కోడుమూరు భౌగోళికంగా మన కర్నూలు ఆయన సీరియస్ అంటే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా భావించకండి. ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా మన కోసం ఒక నాయకత్వం, బలమైన నాయకత్వం కలిగి ఉండి మనల్ని కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మినీ మహానాడులో భాగంగా ఈ రోజు మీ కార్యకర్తలకంతా బూత్ స్థాయి అయితేనేమి, రాష్ట్ర స్థాయి అయితేనేమి, మండల స్థాయి అయితేనేమి మీకు అందరికీ ఒక భరోసా కల్పిస్తూ, ఎందుకంటే రేపు జరగబోయేది మే 27, 28, 29 తారీఖున ఆ మహానాడులో మనమంతా ఖచ్చితంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అంతేగాక ఇక
కేడీసీసీ డీసీపీ బ్యాంక్ చైర్మన్గా ఇచ్చింది అన్నకి ఇచ్చారంటే మనమంతా చాలా సంతోషించాలా. మనం ఎందుకంటే ఆ పదవి ఎటువంటిదంటే నేను 2 మాటలు చెప్తాను. వాస్తవంగా విష్ణువర్ధన్ గారు ఆ పదవిని తీసుకోవడం, చెట్లన్నీ ఎన్యూమరేషన్ అవుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్, వాటర్ పైప్ లైన్ షిఫ్టింగ్ కు ప్లాన్ చేస్తున్నాం. మరి మీరెందుకు చేయలేదు? ఎంతమంది చచ్చిపోతుంది? అలాంటి బైపాస్ రోడ్ చేసిన బైపాస్ రోడ్ సానామూర్తి గారు పైప్ లైన్ వేసింది, దేశాయ్ గారు చెప్పినప్పుడు ఇంత కాంక్ర వచ్చింది, మీరు బీటీ రోడ్ చేసి అది కూడా మొత్తం చేయలే కదా. గొల్లపల్లి రోడ్దాకా చేసి విడిచిపెట్టారు 36 వంకలు, దానికి లెక్కలేదు. అదన్నా 100 ఫీట్లు అని చెప్పి తీర్మానం తీసుకురాలే. బట్ భావన అవుతారు సత్యాగ్రహం చేసిందని చెప్తారు పొలాసులు. సురేందర్ ఎమ్మెల్యే, జగపతిరావు ఎమ్మెల్యే, చొక్కరావు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికెళ్ళి స్టార్ట్ అయింది అది రీసెర్చ్. చెలిగల ఫామ్ ఎప్పుడైందండి? వాళ్ళంతరి మీ హయాంలో కుంటువాడదు. 74 ఎక్కడున్నారు మీరు? వకీలుగా వచ్చింది కావచ్చు అప్పుడు వస్తే. ఎందుకంటే పదే పదే ఎప్పుడో జబ్లకెళ్ళి నేనే ఇస్తుంటా. ఎన్ని కార్యక్రమాలు చేస్తాం. క్లాక్ టవర్ మీరు కట్టించిందా? అది నిజాం నవాబ్కు గుర్తుగా చెలిగల దొరకతుంది. పాడైపోతే నేను మంచాల కృష్ణ వెళ్ళి అక్కడ అప్పుడు వాళ్ళ కొడుకు డాక్టర్ బ్రతుకు అడిగి డబ్బులు తీసుకొచ్చి జన్మభూమికి మ్యాచ్ చేసి అప్పుడు సబ్ కలెక్టర్ సామాన్యంగా రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయింది? ప్రజలు అన్ని కూడా గమనిస్తారు. కాబట్టి ఈ సందర్భంలో పెద్దలు జీవన్రెడ్డి గారికి నేను కోరుతున్నా, వారి ఇష్టం. ఈ రకంగా సహనం కోల్పోయి అసహనంగా ఉండి ఆవేశంగా ఉండి అనవసరంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి లేదా పక్కన కొన్ని రోజులు నా ఇంటనే తిరిగి ఒక 3 ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాం. కొన్ని పదవులు కూడా వాళ్ళకి వచ్చినాయి. ఆ పోస్టులు పెట్టి పోస్టులు ఇచ్చాడు. నేను భరించలేక వెళ్ళబడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్టర్ కార్మికులను ఒకేసారిగా తొలగించడంతో తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కార్మికులు తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పట్ల కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోనే అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ నాయకుడు నిరసన ర్యాలీ చేపట్టారు. స్టీల్ ప్లాంట్ యజమానులు కార్మికుల పక్షాన అన్యాయం వ్యవహరిస్తున్నారని తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా జరగదు, అలా జరగదు ప్లేస్ ఎందుకంటే మనిషి హైట్ మనిషి కాదు. ఓకే అండి, రండి సార్. ఎం జగ్గునాయుడు, విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్. విశాఖ ఉక్కు అంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ని విఆర్ఎస్ పేరు మీద వేల సంఖ్యలో తొలగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, దుర్మార్గమైనటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మిక నాయకులకి షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, వార్నింగ్ లెటర్ ఇస్తున్నారు, సస్పెన్షన్ గురి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నిర్బంధం ప్రయోగించి మొత్తం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్ని కుటుంబంతో ఉన్నారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు కోట ప్రభుత్వం దాని విరుద్ధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులను వ్యవహరించమని చెప్పి దాన్ని జేసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులుగా తొలగింపు ఆపాలి. తొలగించిన కార్మికులు వెంటనే వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది కేంద్ర కార్మిక సంఘాలు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అనేది అన్ని కార్మిక సంఘాలన్నీ కూడాను నిరసన ప్రదర్శనలు ఈరోజు చేయాలనేసి కేంద్ర కార్మిక సంఘాలు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. ఢిల్లీలోనే మార్చి నెలలో సమావేశమయ్యి ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి కనీస కేంద్ర కార్మిక సంఘాలన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి. ఈరోజు అనేది స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ప్లాంట్ అనేది దేశంలో ఉన్నదంటే అది ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్.
కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికుల్ని ఇబ్బందులు. శ్రీశైలంలోని మల్లన్న సన్నిధానంలో సామాన్య భక్తులకు భద్రత కరువైందని శ్రీశైల క్షేత్రంలోని పోలీసులు అత్యుత్సాహం వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురి అవుతున్నారని, వసతి గృహాల స్లిప్పులు ఉన్నా వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, రికమెండేషన్ ఉన్న వారికి దర్జాగా పోలీసులు పంపిస్తున్నారని, కళ్యాణ కట్టకు వెళ్ళి వస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా భక్తులతో పోలీసులు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదనకు వ్యక్తం చేశారు. స్లిప్పులు కాదు సార్, స్లిప్పులు ఉన్నాయి. మీరు ఎట్లా పంపిరు? లోపల మా సత్రం రూమ్ ఉంది, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల. ఇదిగో మా స్లిప్పులు కాదు సార్, స్లిప్పులు ఉన్నాయి. మీరు ఎట్లా పంపిరు? లోపల మా సత్రం రూమ్ ఉంది, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల. ఇదిగో మా స్లిప్పులు కాదు సార్, స్లిప్పులు ఉన్నాయి. మీరు ఎట్లా పంపిరు? లోపల మా సత్రం రూమ్ ఉంది, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల. ఇదిగో మా స్లిప్పులు కాదు సార్, స్లిప్పులు ఉన్నాయి. మీరు ఎట్లా పంపిరు? లోపల మా సత్రం రూమ్ ఉంది, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల, మాది రూమ్ ఉంది సార్ లోపల. ఇదిగో మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల 68వ వర్ధంతి. కలెక్టర్ పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం టీడీపీ మహానాడులో కలకలం. ఆత్మహత్యానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్త. గంజాయి తరలిస్తున్న 5 నిందితులను అరెస్టు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్టు కార్మికులను తొలగింపులు. ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మికులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.